for giving me this opportunity, sir. Sri Maheshwar Reddy. అధ్యక్ష ఈరోజు చర్చ ఏంది దేని విషయం చేస్తూ ఉన్నారో అర్థం కాలేదు. ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడనో బంగ్లాదేశ్ అంశంలో లేకుంటే బీహార్ అంశంలోనో ఉత్తరప్రదేశ్ అంశంలోనో మాట్లాడేటువంటి అవకాశాలు మరి ఎంఐఎం సభ్యులకు ఇచ్చారు. దేనికోసం మరి అంతసేపు మాట్లాడుతూ ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పకుండా వాళ్ళని కరెక్ట్ చేయకుండా మీరు ఈ రకంగా అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదు. ఈరోజు ఎస్ఐఆర్ విషయంలో నేను మాట్లాడుతున్నాను కదా, నేను మళ్ళీ నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేటప్పుడు నా అబ్జెక్షన్ చెప్పలేదు కదా, ఎందుకోసమని వారు ఇట్లా ఇదవుతున్నారు, నేను ఎందుకోసమని లేచి మాట్లాడుతూ ఉన్నాడు సార్. దేనికోసము ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి కదా. ఎవరు अरे आप भी ऐसा डिक्टेट नहीं करना, आप भी ऐसा बात नहीं करना, ये गलत बात कर रहे हैं आप, ऐसा बात नहीं करना, ऐसा कैसा बात करते आप, ऐसा कैसा बात करते आप. अरे किसका जागीर है, किसका जागीर है आपका, आप कैसा कैसे बात करते, किसका जागीर है, ऐसा जागीर का बात क्यों बात करते, ऐसा क्यों बात कर रहे हैं आप, ऐसा बात कर रहे नहीं है ना. अरे ऐसा क्यों बात करते आप, ऐसा बात नहीं करना. आप जो बोलना है ऐसा नहीं है कि मैं उनको बोलूंगा आप ये बोलो, मैं नहीं बोल सकता हूं, मैं उनको नहीं बोल सकता हूं क्या बोलना है. अध्यक्ष ఈరోజు नहीं बोल सकते अब बैठिए. अरे అధ్యక్ష ఈరోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని కాబట్టి ఎస్ఆర్ మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ని ఫేక్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడనో బీహార్లో జరిగిన అంశాన్ని ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా, ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష మీరు చెప్పారు, వారు కూడా చెప్పారు సార్. చర్చ సంబంధించి నేను కూడా కోరుతా ఉన్నాను. మీరు చెప్పిండ్రు అయిపోయింది, మీరు చెప్పిండ్రు కదా. బీజేఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినటం జరిగింది అధ్యక్ష. యూనో హానరబుల్ స్పీకర్స్ సార్ మళ్ళా ఈ చర్చ సంబంధించి ఎస్ఐఆర్కు సంబంధించి వారు వివరణ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. వివరణ కాదు, ఈరోజు వారు అడిగింది ఏంది, ఎలిజిబుల్ ఓటర్ షుడ్ నాట్ బి డిస్ఎన్ఫ్రాంచైజ్ కావద్దు అని అడిగారు. సింపుల్. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్, మీరు కూడా అదే చెప్పినారు. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్, నథింగ్ సార్. దిస్ ఇస్ అరే సార్ ఎవ్వరు మైక్ కట్ చేయడం లేదు సార్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐఎమ్ పుట్టింగ్ an appeal through honorable chair towards you sir. Here ఎల్ఏ మినిస్టర్ మాట్లాడినప్పుడు మైక్ మీరు ఆ విధంగా స్పీకర్ సార్ మీరు కూర్చోండి, మాట్లాడినాక మీకు ఇస్తాను కూర్చోండి సార్. ఈరోజు నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఏం కోరుతున్నాను అంటే, హీ మేడ్ హిస్ పాయింట్ అధ్యక్ష. వాట్ ఎవర్ యునో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాబ్ హ్యాస్ మేడ్ ఏ పాయింట్, మహేశ్వర్ రెడ్డి సాబ్ ఆల్సో హ్యాస్ మేడ్ ఏ పాయింట్. We will keep that into our discussion and we'll come back. Government will come back with a proper reply. Please have patience sir. Basically sir, నేను ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి ఇంతకుముందే వారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతమైన పాలనను అందించడానికి ఈరోజు పురపాలక కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణ గురించి క్రమబద్ధం చేయడానికి 2009లో చట్టం చేయబడ్డది అధ్యక్ష.